ఫస్ట్ టైం గుర్రం ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? మొత్తం డౌన్ ఉంది ఇక. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఒక చిన్న ప్రమోషన్ అనమాట. ఆ ప్రమోషన్ ఏంటంటే వీగో యాప్. నేను ఈ ట్రిప్ లో మాక్సిమం వీగో యాప్ యూజ్ చేశాను. వీగో ఎట్లా అంటే అన్ని హోటల్స్ అంటే హోటల్స్ గోఐబీబో, ఓయో ఇలాంటి అన్ని యాప్స్ కి లో ఉన్న హోటల్స్ ని కంపేర్ చేస్తుంది అనమాట. ఆ కంపారిజన్ లో ఏది వెబ్సైట్ లో ఈ హోటల్ తక్కువ ఉంది అనేది చూపెడుతుంది. అండ్ ఈ వీగో యాప్ వచ్చేసి హోటల్సే కాకుండా ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ హోటల్స్ అవన్నీ ఇందులో ఆప్షన్ ఉన్నాయి. కానీ నేను వచ్చేసి ఈ ట్రిప్ లో ఆల్ ఇండియా రైడ్ లో వీగో వల్ల చాలా వరకు మనీ నేను సేవ్ చేసుకోగలిగాను. ఆల్మోస్ట్ 60 డేస్ అంటే కొన్ని ప్లేసెస్ లో 3,000 ఉన్న హోటల్ కూడా నాకు 1,000 రూపీస్ కూడా దొరికినాయి. అందుకే నేను ఈ యాప్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నా. అండ్ ఈ యాప్ అయితే నేను ఆల్మోస్ట్ 60 డేస్ వాడాను ఈ ఆల్ ఇండియా ట్రిప్ లో. ఈ వీగో యాప్ ని ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే లింక్ విల్ బి. మొత్తానికి మళ్ళీ రెడీ అయిపోయినాము. రెడీ అయిపోయి ఫస్ట్ నిహారిక భవన్కి వెళ్ళాలంట. టికెట్ బుక్ చేసుకోవాలంటే నిహారిక భవన్ ఏడుతాం ఫస్ట్ వెతకాలి దాన్ని. అండ్ ఇప్పటికైతే అంత చలి లేదు ఇక్కడ ముందును కంపేర్ చేసుకుంటే. ఆ స్లిప్ ఉంది పర్సులోనే ఉంటుంది. అండ్ ఇప్పటికైతే వెళ్ళిపోదాం పదండి టు వైష్ణవి దేవి టెంపుల్. అది ఎలాగనేది ఇప్పుడే తెలిసిపోద్ది. మ్యాటర్ ఏంటంటే టెంపుల్లో ఫస్ట్ స్లిప్ తీసుకోవాలి, దర్శనం టికెట్ లాగా. తిరుపతిలో ఎలాగిస్తారో అలాగే ఇస్తారు. ఆ స్లిప్ తీసుకొని మళ్ళీ కాట్రా లోపల మీకు హెలిప్యాడ్ ది టికెట్ ఇచ్చే ఆప్షన్ ఉంటుంది. అక్కడ కొన్ని COVID-19 సర్టిఫికేట్ అన్ని చూపించి ఇది అప్లై చేయాలన్నమాట. ఇది అప్లై చేస్తే ఈ మొత్తం సోది జరగడానికి గంటన్నర పడుతుంది. అది మొత్తం చేసి అప్లై చేస్తే ఇలా ఇస్తాడు. ఇక్కడ వచ్చి పేమెంట్ చేసి ఇక్కడ బోర్డింగ్ అంటే ఒక క్యాబ్ లో ఎక్కాలి. క్యాబ్ లో ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు ఆ ఈకోలు పోతున్నాయి కదా, ఈకో ఎక్కి పైకి వెళ్ళి హెలికాప్టర్ ఎక్కి దర్శనానికి పోయి దిగి మళ్ళీ 2 కిలోమీటర్లు నడిచి దర్శనం చేసుకోవాలి. ఇది ప్లాన్. అండ్ ఇప్పటికైతే వెయిట్ చేస్తున్నాము ఫర్ బోర్డింగ్ పాస్. చెకింగ్ అవ్వాలి. ఫస్ట్ చెకింగ్ అయితే అయిపోద్ది. కానీ ఒక్కొక్కరు గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారు ఇక్కడ. యాటిట్యూడ్ ఒక పీక్స్ లో ఉంది కదరా, మామూలుగా లేదు. ఇంకా సార్ అనుకుంటే మన పనులు చేసుకోవాలి, ఇంకేం చేయలేము. ఇప్పటికైతే వెయిటింగ్ ఫర్ మన బోర్డింగ్ పాస్ రాగానే స్టార్ట్ అయిపోతాం. 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి గ్లోబల్ వెక్ట్రా అండ్ హిమాలయన్. అంటే ఇవి 2 కంపెనీలు అనమాట. గ్లోబల్ వెక్ట్రా వచ్చేసి తొందర అయిపోతుంది అని చెప్తున్నారు. అందుకే గ్లోబల్ వెక్ట్రా దగ్గర వెయిట్ చేస్తున్నాము. హిమాలయన్ దగ్గర అయితే చాలా మంది వెయిటింగ్ లో ఉంటారు. సో హిమాలయన్ కాకుండా గ్లోబల్ వెక్ట్రా దగ్గర వెయిట్ చేస్తున్నాం. ఇంకా మేము వెయిటింగ్ చేస్తున్నాము. 11 o'clock 10:30కి వచ్చాం కదా, ఇక్కడ 10:30కి వచ్చాము. 10:30 నుంచి ఇప్పుడు 2 అవుతుంది. ఇంకా ఇక్కడనే ఉన్నాము. 3:30కి రమ్మన్నాడు. 3:30 వరకు ఈడ బయటికి వెళ్ళడానికి లేదు, ఏం లేదు. అందరూ పడుకున్నారు చూడండి ఎట్లా. మేమేమో పడుకోలే, కూర్చొనే పడుకుంటున్నాము. అండ్ ఎంట్రీ స్టార్ట్ అయినప్పుడు వెళ్దాం పదండి. మొత్తానికి నానా కష్టాలు పడితే దొరికేసింది బోర్డింగ్ పాస్. ఇప్పుడు 2:30 అవుతుంది. ఆల్మోస్ట్ 4.5 hours వెయిట్ చేసినాం అనమాట. ఇప్పటికైతే వెళ్తున్నాం తీసుకొని. పైకి వెళ్ళినప్పుడు అలో లేదని చెప్తున్నారు. ఎలా ట్రై చేస్తా. కానీ ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళడానికి మళ్ళీ ఈకో బండి ఉంది వెళ్ళడానికి.
ఫస్ట్ టైం గుర్రం ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? మొత్తం డౌన్ ఉంది ఇక స్ట్రేట్ గా ఉంటే భయం ఉండదు. క్యానమే ఇస్కా అబ్బా విజయ్ చూడు ఒకసారి ఫోటో తీస్తా. గుర్రం వదిలిపెట్టు. ఏమైంది విజయ్? भागो बोले तो भागेगा. విజయ్ వదిలేసిండు. మావాడు కనిపించట్లే. అండ్ మొత్తానికైతే మళ్ళా వదిలేపించ హార్స్ టైమింగ్ అడుగు. మొత్తానికైతే గుర్రం దిగినాం. ఇప్పుడు అక్కడ వెనుకల చూస్తున్నారా ఆ టెంపుల్ కనిపించట్లేదు. అక్కడ ఉన్న టెంపుల్ కిలోమీటర్ ఉంటుందంట. ఆ కిలోమీటర్లు వెళ్ళాలి నేను. అండ్ ఇక్కడైతే ఫ్రీజింగ్ చలి ఉంది, ఘోరంగా ఉంది చలి. ప్రస్తుతానికైతే పోయి దర్శనం చేసుకొని వస్తాం. లోపల టెంపుల్లో అద్దాలు విద్దాలు ఏం లేదు, పర్సు కూడా తీసుకోపోద్దంట. ఓన్లీ నోట్లు, కాయిన్స్ కూడా నాటోలేడు కదా. మొత్తానికైతే డబ్బులు ఒకటి పెట్టుకొని పోవాలా. మిగతా మొత్తం ఇట్లా లాకర్ ఇస్తున్నారు ఫ్రీగా. తాళం కూడా వాళ్ళే ఇస్తున్నారు. తాళం వేసుకొని ఇంకా వీళ్ళ ఫ్రీ సర్వీస్ ఇది. ఇప్పటికి అన్ని దీంట్లో పెట్టేసి మూసి బెల్ట్ కూడా నాటోలేడు. బెల్ట్, కాయిన్, ఏటీఎం కార్డు, ఏది కీ ఒకటి జోబులో ఉండాలి అంతే, దానికన్నా ఎక్కువ ఉండదు. ఒక పెద్ద లాకరే ఉంది. ఇప్పుడే దర్శనం అయిపోయింది. సూపర్ ఉండే దర్శనము, వన్ ఆఫ్ ద బెస్ట్ దర్శనం అనుకోండి. మొత్తానికి మళ్ళీ ఫుడ్ తిని పైకి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు ఈశ్వరుని టెంపుల్ అంటే భైరవ టెంపుల్ అన్నాడు చూడు. ఏమైందిరా ఒకసారి మాట్లాడు. ఏం మాట్లాడలేదు, మాటలు లేవా? అండ్ ఇప్పటికైతే పైకి వెళ్ళి దేవుని దర్శనం చేసుకున్నాము. అది దానికి మళ్ళీ గుర్రం ఎక్కాల్సిందే, నడవలేం. ఇక్కడ చలికి చాలా వద్దులే భయంకరంగా ఉంది. ఇక్కడైతే మనమే నడవలేకపోతున్నాము. ఇది ఎట్లా మోస్తారు. మొత్తానికైతే వచ్చేసినాము టువర్డ్స్ భైరవ టెంపుల్, ఈశ్వరుని టెంపుల్. 2.5 కిలోమీటర్లు. తోలు తీరిపోయింది. ఇక్కడ మాకు చెమటలు కనిపించట్లేదు, ఎందుకంటే చలికి చెమటలు రావట్లేదు. 350 మీటర్స్ ఇంకా 350 మీటర్స్ ఉంది. పోదాం పదండి. రోపే క్లోజ్ అయింది. రోపే కూడా అడ్వాన్స్ గా బుకింగ్ చేసుకుని పెట్టుకోవాలంట. వాడు ఖాళీగా తిప్పుతున్నాడు కానీ ఎక్కనియట్లే. మీరు చూస్తారా మేము ఎంత పైకి ఎక్కినాము? ఇక్కడ చూస్తున్నారా, అక్కడ నుంచి ఇంత పైకి ఎక్కినాం మేము. ఇంకా ఎక్కేది ఉంది. ఈశ్వరుని దర్శనం కూడా అయిపోయింది. ఇప్పుడు మేము కొన్ని ఫోటోలు దిగి ఇంకా కిందికి వెళ్ళి బ్యాటరీ కార్ బుక్ చేసుకుంటున్నాము. బ్యాటరీ కార్ బుక్ చేసుకుని ఒక 6 కిలోమీటర్ 7 కిలోమీటర్ బ్యాటరీ కార్ ఉంటుంది. తర్వాత మళ్ళీ గుర్రమే. ఇక్కడ దేన్ని ముట్టుకున్నా చల్లగానే ఉంది. మా చేతులు కూడా ఘోరంగా ఉన్నాయి. చలి ఎట్లుందిరా? చలి ఎట్లుంది? చలి భయంకరంగా. ఒక్క సెకండ్ కూడా చెప్పులు లేకుండా కాలు దర్శనం పోయినాం కదా. అసలుకి ఎండాకాలం మన టెంపుల్లో ఎట్లా చేతులుగా, ఎండాకాలం మన టెంపుల్స్ లో ఎట్లా కాలు కాలుతాయో ఇక్కడ ఆ రేంజ్ లో కాలుతుంది. కానీ వ్యూ పాయింట్స్ అయితే సూపర్ అబ్బా. ఇంత దూరం వచ్చిన దానికి ఒక ఇది
చూడండి బ్యాక్ సైడ్ ఎట్లా ఉంది, సూపర్ ఉంది కదా. ఫస్ట్ దేవాలయం అది మొక్కుకొని మళ్ళీ ఈ ఈశ్వరుని టెంపుల్కి వస్తేనే ఈ యాత్ర అనేది సంపూర్ణమైనట్లు అంట, లేకుంటే లేదని చెప్తున్నారు. ఇప్పటికైతే మాతాదేవి దర్శనం అయిపోయింది అండ్ శివుని దర్శనం అయిపోయింది. ఇప్పటికి 18 కిలోమీటర్లు కిందికి వెళ్ళాలి, అంటే 3 కిలోమీటర్లు నడవాలి, 6 కిలోమీటర్లు బ్యాటరీ కార్లో వెళ్ళాలి, 8 కిలోమీటర్లు మళ్ళా గుర్రం ఎక్కి పోవాలి. పెద్ద మంచి మాట్లాడరా. పైన దర్శనం అయింది, 3 కిలోమీటర్లు దిగినాం, మళ్ళా కాళ్ళు శకాల అన్నట్లు షేక్ అవుతున్నాం. మనోడు పరిస్థితి ఏమో కనుక్కున్నాం. నీ అభిప్రాయం ఏంటి దర్శనం పైన? వస్తే 20 years 30 years లోపే రావాలి ఎక్కడికి, తర్వాత వచ్చేటోనికి టార్చర్. అట్లేం కాదు, మెల్లగా నిదానంగా. అంటే చూపించిన వాళ్ళకి కొండ చూపించిన లేదా, బయటికి నవ్వుతున్నా కానీ లోపల ఎంత బాధ ఉందో నీ మొహంలోనే అర్థమవుతుంది. అట్లేం కాదులే కానీ ఎక్కాలనుకుంటే నిదానంగా ఆగుతూ ఎక్కొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఎవరు వచ్చినా హెలికాప్టర్ తీసుకొనే రండి, హెలికాప్టర్ లేకపోతే అయిపోతుంది పని. గుర్రమైనా ఓకేరా. 14 కిలోమీటర్లు గుర్రం మీద కూర్చొని కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది, కానీ ఇంకా ఏం లేనప్పుడు ఏం చేస్తాం కంపల్సరీ అది. ఇప్పటికైతే పైకి ఎక్కి దర్శనం చేసుకొని మళ్ళీ ఇక్కడ కూర్చున్నాము. ఇక్కడ ఆపోజిట్ లో చూస్తున్నారు, అది కౌంటర్ ఓపెన్ అవుతుందంట. ఆ కౌంటర్ లో 236 రూపీస్ పే చేస్తే 6 కిలోమీటర్లు బ్యాటరీ కార్లో వెళ్ళాలి, మళ్ళీ మిగతా 6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి. ఏయ్ కొంచెం చెప్పురా మా బ్లాగర్స్, మా సబ్స్క్రైబర్స్ కి ఏమైనా మాట్లాడరా. రేపు శ్రీనగర్ పోతున్నామా దేవా, రూమ్కి వెళ్ళినప్పుడు అదే వికెట్ పడిపోయింది మొత్తానికైతే. ఇప్పటికైతే జస్ట్ వెయిట్ ఫర్ ఏంటి బ్యాటరీ కార్. ఓకే, మొత్తానికైతే బ్యాటరీ బండ్ల దగ్గరకు వచ్చినాము. KA51 చూడండి వెనకిలా బెంగళూరు BTM రిజిస్ట్రేషన్ బండ్లు ఉన్నాయి. అండ్ ఇప్పటికైతే ఇది ఎక్కి 6 కిలోమీటర్స్ వెళ్ళాలంట. 6 కిలోమీటర్స్ తర్వాత మళ్ళా నడవాలంట. ప్రస్తుతానికి చలి అయితే ఘోరంగా ఉంది. ఇప్పటికైతే ఇది ఎక్కి 6 కిలోమీటర్స్ వెళ్దాం పదండి. మొత్తానికైతే ఒక 6 కిలోమీటర్లు దిగిపోయాము. ఇంకో 6 కిలోమీటర్లు దిగాలన్నమాట ఇక్కడ నుంచి. ఇక్కడ గుర్రాలు కనిపించట్లేదు, ఏం కనిపించట్లేదు. ఫస్ట్ గుర్రాలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కోవాలి. షేక్ అవుతుందిరా ఎగుడికి. గుర్రం భలే తీసుకొచ్చింది మా ఇద్దరిని ఒక్కొక్కరు ఆల్మోస్ట్ అంతేగా. సూపర్ ఉంది గుర్రం, కానీ పైన ఎక్కిన గుర్రాన్ని కంపేర్ చేసుకుంటే గుర్రం చాలా కంఫర్టబుల్ తీసుకొచ్చింది. ఇంకా సేఫ్ గా తీసుకొచ్చింది. మేము 2 చేతులు వదిలి కూడా హాయిగా కొంచెంసేపు కూర్చున్నాము. ఏ घोड़ा है गोड़ी है भैया, गोड़ी है सपना है नाम. अब सब ज्यादातर घोड़ी रहता, घोड़ा नहीं रहता. गोड़ी रहता ज्यादा. क्यों ऐसा? घोड़ी मजबूत रहता అంటే ఈడ ఎట్లా అంటే నిజమో కాదో తెలియదు కానీ ఆయన చెప్తున్నాడు. ఈ ఏమంటారు ఆడగుర్రం అని చెప్పొచ్చు. హార్స్ పవర్ ఎంత ఉందో ఈయనకు కూడా హార్స్ పవర్ అంతే ఉంది. హార్స్ తో పాటే వస్తాడు, హార్స్ తో పాటే ఎక్కుతాడు పైకి. అండ్ ఈ ఆడగుర్రాలకు ఎక్కువ స్టామినా స్ట్రెంగ్త్ ఉంటదంట, అందుకే వీళ్ళు ఇక్కడ యూజ్ చేస్తారంట. కానీ నిన్ను మోసిందంటే గ్రేటే రాదు. అదేగా. అయ్యో పాపం, దాన్ని చూస్తే పాపం అనిపిస్తుంది నాకు. ఇక్కడ ఆల్మోస్ట్ ఆర్గనైజ్ గానే ఉంది, ఏదైనా గవర్నమెంట్ పేమెంట్ బట్టే నడుపుతున్నారు. అండ్ ఇప్పటికైతే కిందికి వచ్చేసినాం. ఇంకా ఆటో చేసుకుని హెలిప్యాడ్ దగ్గర వెళ్ళి బండి తీసుకొని మళ్ళీ హోటల్ రూమ్కి వెళ్ళాం. హెలిప్యాడ్ పక్కన ఉన్న రెస్టారెంట్కి వచ్చినాం ఇప్పుడు.
మొన్నోడు ఏం చేసిండంటే క్లోజ్ చేసేటోని మళ్ళీ ఓపెన్ చేపించి మ్యాగీ వండిస్తున్నాడు. మ్యాగీ చేస్తున్నాడు. नहीं भैया खाली मैगी वो भी वेजिटेबल वाला. वेजिटेबल वो बोल रहे हैं सिर्फ टमाटर डालने. टमाटर ओके ना बस. और मिर्ची डालनी है कोई शिमला मिर्ची थोड़ा మిర్చి దాదా జ్యాదా హరి మ్యాగీ వెజిటేబుల్ మ్యాగీ అది తినేసి వెళ్ళిపోదాం. అండ్ ఇప్పటికైతే మన బ్రో ఆల్రెడీ మా బండి చాలా ఇంట్రెస్ట్ గా చూసిండు. భయ్యా जय माता दी. जय माता दी. कैसा लगा हमारा गाड़ी? अच्छा लगा. बढ़िया सर, आपका गाड़ी बढ़िया लगा हमें. अच्छा हेलीपैड के बाजू में है ना? हाँ जी बिल्कुल. हेलीपैड पक्का ఉంది. हमारे इधर हेलीपैड में मैगी खाइए जब भी दर्शन करने के लिए आए आप सब. और आप मैगी भी नहीं सब बनाते ना? राजमा राइस, कड़ी राइस, परांठा सब बनाते. सैंडविच, ఓకే. చాయ్, కాఫీ. మ్యాగీ కాకుండా మిగతాది ఏమైనా చేస్తాడు. అది మనం తేడా కొడుతుంది కాబట్టి మ్యాగీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట.